ఏఐ జమానా మొదలయ్యింది. దీంతో ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకుపోతోంది. ముఖ్యంగా వైద్య రంగంలో ఏఐ ఎంట్రీ మామూలుగా లేదు. ఇప్పటికే చైనా, జపాన్ లాంటి దేశాల్లో పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో ఏఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక అతి త్వరలోనే పూర్తిగా ఏఐ సర్వీస్తో చైనాలో పెద్ద మల్టీలెవెల్ ఆసుపత్రి రానుంది. అదేవిధంగా మన దేశంలోనూ మెడికల్ రంగంలో ఏఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. డాక్టర్లు గంటలు చేసే పనిని ఏఐ క్షణాల్లో చేస్తుంది. అదే కాదు, కొన్నిసార్లు వైద్యులు చేయలేని పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసి చూపిస్తుంది. ఇక ఇలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు వైద్య రంగంలో ఏఐ ప్రాధాన్యతను బయటపెట్టింది. గత 15 ఏళ్లుగా వైద్యులు కనిపెట్టలేనిది ఏఐ కనిపెట్టింది. దీంతో పేషెంట్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చాట్ జీపీటీ ఎన్నో పెద్ద సమస్యలకు ఇట్టే చెక్ పెట్టేస్తుంది. పేరు పొందిన స్పెషలిస్టు డాక్టర్లకు కూడా సాధ్యపడని పనుల్ని ఏఐ సులువుగా చేస్తోంది. చాట్ జీపీటీ పరిష్కారం చూపిన వైద్య సమస్యలు ఎన్నో ఉన్నాయి. తాజాగా 10 ఏళ్లుగా ఓ పేషెంట్ వింత లక్షణాలతో బాధపడుతుంటే చాట్ జీపీటీ మాత్రం క్షణాల్లో వ్యాధి గల మూల కారణాన్ని ఫైండ్ అవుట్ చేసింది. దీంతో చాట్ జీపీటీ 10 ఏళ్ల తన మెడికల్ మిస్టరీని ఎలా సాల్వ్ చేసిందో చెబుతూ ఓ వ్యక్తి తన రెడ్డిట్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. దాదాపు 10 ఏళ్లు కొన్ని వింత లక్షణాలతో బాధపడ్డారని, అసలు రోగమేంటో అర్థం కాలేదని, ఎంఆర్ఐ కూడా చేయించుకున్నారని సదరు వ్యక్తి పోస్టులో పేర్కొన్నాడు. అంతేకాదు, అన్ని రకాల రక్త పరీక్షలు కూడా చేయించుకున్నాడంట. అయితే టోటల్ బాడీ స్కాన్ చేయించుకున్న లాభం లేకుండా పోయిందని, దీంతో దేశంలోనే టాప్ ర్యాంక్ డాక్టర్ల దగ్గరికి వెళ్లానని అన్నాడు. ఇక న్యూరాలజిస్టు దగ్గరికెళ్తే తనకున్న సమస్య ఏంటో ఎవ్వరు చెప్పలేకపోయారన్నాడతడు. ఓసారి తన రిపోర్టులను చాట్ జీపీటీకి చూపించాడంట. అయితే ఇన్నాళ్లుగా పెద్ద పెద్ద స్పెషలిస్టులు కూడా కనిపెట్టలేని తన ఆరోగ్య సమస్యని చాట్ జీపీటీ ఇట్టే క్షణాల్లో చెప్పేసిందంట. తనకు హోమోజైగస్ A1298C MTHRF మ్యూటేషన్ సమస్య ఉందని తేల్చింది. B12 లోపం కారణంగా తనకా సమస్య వచ్చినట్టు ఏఐ స్పష్టం చేసింది. తన శరీరంలో సాధారణంగా B2 లెవెల్స్ ఉన్నా తన శరీరం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుందని, దీనికోసం B12 సప్లిమెంట్స్ తీసుకోమని సలహా ఇచ్చింది. ఇదే విషయాన్ని అతడు డాక్టర్కు చెప్పాడంట. ఆయన షాక్ అయి చాట్ జీపీటీ చెప్పిన దాని ప్రకారం డాక్టర్ చికిత్స అందించడం మొదలుపెట్టాడు. దీంతో తన సమస్య చాలా వరకు తగ్గిందని సదరు పేషెంట్ పోస్టులో పేర్కొన్నాడు. చాట్ జీపీటీ చేసిన సహాయానికి చాలా సంతోషం వ్యక్తం చేశాడు. ఇక అతని పోస్ట్ చూసిన మరో వ్యక్తి కూడా చాట్ జీపీటీ తనకు చేసిన సాయాన్ని చెప్పుకొచ్చాడు. 15 ఏళ్ల తన సమస్యకు చాట్ జీపీటీ పరిష్కారం చూపించిందన్నాడు. ఇక ఈ పోస్టుపై చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. ఏఐతో వైద్య రంగంలో విప్లవం రావడం ఖాయమని, ఇక వైద్య సేవలు కూడా లక్షల్లో కాకుండా సామాన్యులకు అందుబాటులో వస్తాయని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో డాక్టర్ల దగ్గరికి వెళ్లి వేలలు ఫీజులు కట్టి వాళ్లు రాసిన టెస్టులకు మళ్లీ వేలు ఖర్చు పెట్టడం కంటే ముందుగానే చాట్ జీపీటీ సేవలను ఉపయోగించుకుంటే తమకున్న హెల్త్ ఇష్యూ ఈజీగా బయటపడుతుందని అంటున్నారు. ఏదేమైనా ఏఐ వైద్య రంగంలో సునామీని సృష్టించబోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.